వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రతీక, తెలుగుదనానికి ప్రతీక. అమ్మ అంత పెద్ద ఇందిరాగాంధీ, ద గ్రేట్ లెజెండరీ ఇందిరాగాంధీనే చీర కట్టులోనే ప్రపంచం మొత్తాన్ని సెల్యూట్ చేయించింది. వీళ్ళకేం పోయే కాలం వచ్చింది? ఏం పోయే కాలం వచ్చిందమ్మ? చుడిదార్లు వేసుకుని తిరుగుతున్నారేంటి? నాకు అర్థం కాని విషయము. చుడిదార్లు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టేస్తారు, చుడిదార్లు వేసుకుని రోడ్ల మీద పడిపోతున్నారు. ఇంకొకటి, ఆ అమ్మ ఈ మధ్యకాలంలో ఒక అమ్మ వచ్చింది, అరే రోడ్ల మీద మాత్రం మీరు హరే రామ హరే ఇస్కాన్ వాళ్ళని పుస్తకాలు అమ్ముకోవద్దు, మూల కూర్చోండి అందంట. ఇవాళ రోడ్డు మీద చాలా జరుగుతున్నాయమ్మా. వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేవు. మీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా? పో వెళ్ళి ముందు వాళ్ళని కంట్రోల్ చేయి. అంటే హిందూ మతం అంటే ఇంత చులకనా? వెనక చేతులు పెట్టేసుకుని ఒక రౌడీలాగా రాజ్యం చేసేస్తే జాగ్రత్త, చాలా గొంతుకలు లెగుస్తున్నాయి, చాలా పోరాటం అనేది జరగబోతుంది. ముందు మన సంస్కృతికి, మన సంప్రదాయానికి విలువ ఇవ్వవలసింది ఎవరు? వీళ్ళు. జనమంతా ఎన్నుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. ఒక అద్భుతమైనటువంటి స్థితిలో, పదవిలో నువ్వు ఉన్నప్పుడు పదవికి గౌరవం ఎక్కడ నుంచి వస్తుందంటే నీ ఆహార్యము, హుందాతనము, నీ ఆహార్యము నీకు ఇస్తుంది. ఏం నేర్పుతున్నావు నువ్వు? నా ముందు తరాలకి ఏం నేర్పుతున్నావు? ఇప్పుడున్న తరానికి నువ్వేమిస్తున్నావు? నువ్వు మారాలమ్మా, మనం మారాలి. ఎదుటాడు మారాలని నువ్వు పుంకాలుగా కూర్చొని మాట ఇస్తున్నప్పుడు నువ్వు మారు. నీలో హిందుత్వం ఎంతవరకు ఉంది, నీలో నీ సాంప్రదాయం ఎంతవరకు ఉంది? నువ్వు మాటల్లో చెప్పడం కాదు, నేను పలానా కాదు, నేను పక్కా హిందువునే అని మాట్లాడతారు. నీ హిందూతనం ఎక్కడ చూపిస్తున్నావు, నీ తెలుగుతనం ఎక్కడ చూపిస్తున్నావు నాకు చెప్పండి. వీటన్నిటినీ కూడా నేను ఈ రాజ్ న్యూస్ సాక్షిగా నేను వీటిని అన్నిటినీ ఖండిస్తున్నా, వ్యతిరేకిస్తున్నాను కూడా. దయచేసి ఎక్కడా లేని పోకడలు ఏంటమ్మా అది? కరెక్ట్. అంటే మేము ఓట్లు వేయాలి, మీకోసం జెండాలు పట్టుకుని తిరగాలి, మీకోసం ఇది చేయాలి, మీరు మా మినిస్టర్లు అని చెప్పుకోవాలి, లేదా మీరు మా ఎమ్మెల్యేలు అని చెప్పుకోవాలి. తీరా చూస్తే నవ్వుతున్నారమ్మా, నిజంగా నవ్వుతున్నారు. వీళ్ళకి ఆ విషయం వీళ్ళకి తెలిసిందో లేదో నాకు తెలియదు. కానీ నేను సభాముఖంగా మీ అందరికీ, మహిళా మండలందరికీ చెప్తున్నా, ఒక అద్భుతమైనటువంటి పోరాటాలు చేసి ఎన్నో ఒత్తిడిలతో ఆ స్థితికి వెళ్ళారు. దయచేసి అక్కడ ఒక హుందాతనాన్ని, ఒక తెలుగుదనాన్ని దయచేసి విరజిల్లేటట్టుగా మీరు ఉండండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి అమ్మ, దయచేసి ఉండకండి. ఎస్, మీరు ఇందాక పెళ్ళి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నాకు ఒక డౌట్. ఈ పెళ్ళిళ్ళు ఇదివరకు కూడా 5 రోజులు 16 రోజుల పెళ్ళిళ్ళు అని గతంలో మా అమ్మల టైంలో జరిగేవి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే అప్పుడు అతి లేదు, విశృంఖలత్వం లేదు, ఇప్పుడు అవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ చూస్తుంటే నిజంగా ఎంత జుగుప్సగా ఉంటుందంటే, ప్రియా గారు మీరు రెస్పాండ్ అవ్వాలి దీనిపైన. నేను చాలాసార్లు రెస్పాండ్ అయ్యాను రోజా గారు, మీరు చాలా చూసి ఉంటారు. ఎన్ని తిట్లు తిడతాను అని అంటే ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఏంటమ్మా నిన్న ఈరోజు కూడా ఒకటి మాట్లాడాను నేను. గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు, పెళ్ళి అయిపోయింది, వాడు తాళి కట్టాడో లేదో తెలియదు, ఆ సీన్ బయటకు వచ్చింది. ఈ అమ్మ గుళ్ళో చుట్టూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాడికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు ఉంటుందేమో. ఆ ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మ ఎగ్గిరి వాడి మీద పడిపోయి మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టేస్తుంది. వాడేమో పాపం మొగోడి లెక్క దీన్ని పెట్టనివ్వకుండా ఈడు అంతకంటే దాని మీద ఎగిరి పడిపోయి ఆడెగ్గిలి దీనెంగిలి. అమ్మవారి ముందా అమ్మ ఈ చేష్టలు? చెప్పు తీసుకొని చెప్పులు దండేసి కొట్టాలి, వీళ్ళకి ఊరేగించాలి. నిజంగా చెప్తున్నా, ఊరు మొత్తంలో నువ్వు ఎక్కడో దరిద్రమే భరించలేక చస్తున్నాము, చివరికి గుళ్ళకు కూడా పాకి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు తిడతాను? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఖండించాలి? రోడ్డు మీద ఉన్నప్పుడే నీ కొడుకు మనకు ఒక కథ ఉంది కదా, ఒక కొడుకు దొంగకు ఉరిశిక్ష పడితే నీ ఆఖరి కోరిక ఏంటంటే మా అమ్మని చూడాలని ఉంది అని చెప్పేసి అని అంటాడు. సరేనా వాళ్ళమ్మ, అయ్యో నా కొడుకు ఉరి తీసేస్తాడు, నా బిడ్డ అని లాగి పెట్టాడు, కొడతాడు. కొట్టేసరికి షాక్ అయ్యి తల్లిని కొడతావా ఏంట్రా, నిన్ను ఇట్లా పెంచాను చేశాను కృతజ్ఞత లేదా అని అంటే, చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసి వచ్చిన రోజునే ఈ చంపదెంప నా మీద వేసి ఉంటున్నట్టయితే ఇవాళ నాకు ఈ శిక్ష వరకు నేను వచ్చేవాడిని కాదు. నన్ను చంపుతున్నది నువ్వు, నన్ను కంట్రోల్ చేయనటువంటి నీ యొక్క అజ్ఞానము, నీ యొక్క క్రమశిక్షణ రాహిత్యమే అని చెప్పేసి కన్న తల్లిని పట్టుకుని అడుగుతారు. ఇవాళ కన్న తల్లులు ఖండించాల్సిన అవసరం లేదా? ఇవాళ రోడ్ల మీద జరిగినాయి, ఎక్కడో ఊరు చివర్లో జరిగినాయి కాస్త ఇవాళ ఇళ్లల్లోకి వచ్చేసి ఇద్దరూ కలిసి ఎంగిలి స్నానాలు చేసేసుకుని మూతుల్లో మూతు పెట్టుకొని అది దాటి ఇవాళ దేవాలయాల్లో కూడా వచ్చేస్తే కూడా చూస్తూ ఊరుకొని ఉంటామా? చూస్తూ ఊరుకొని ఉండాలా? నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి నాకు ఇదే పని. ఎవడైనా ఇలాంటి షూట్లు చేశాడో
మొత్తం ఎంత ఏకాలో అంత ఏకి పెడతా, మొత్తం పబ్లిక్ చేసి పడేస్తా. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తే మాత్రం అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి, ఆ తర్వాత సీమంతం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సీమంతంకి అని చెప్పేసి చేస్తున్నారు, బేబీ బంప్ ఫోటో షూట్ అవి కూడా అసలు ఇదివరకు ఏంటంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు పొట్ట కనపడకూడదు, దిష్టి తగులుతుందని పెద్దవాళ్ళు ఇలా కప్పించుకొని. అసలు కాదమ్మా, 7వ నెల వచ్చిన తర్వాత బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. 5వ నెల దాటుతున్న దగ్గర నుంచి గుళ్ళోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, పూజలకి వాటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే బేబీ లోపల పెరుగుతున్నప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి. ఏ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ బేబీ తట్టుకుంటుందో లేదో తెలియదు. కాబట్టి పెళ్ళిళ్ళకి వాటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళని. ఎందుకంటే ఆ శబ్దాలు ఉంటాయి, లేకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి దీంట్లో, శాస్త్రోక్తంగా చాలా ఉన్నాయి, శాస్త్రీయంగా చాలా ఉన్నాయి, అలాగే సంప్రదాయబద్ధంగా కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు పిల్లలు అంత ఆరోగ్యంగా ఉన్నారు తల్లి. వాళ్ళు చూడండి, పుట్టగానే ఆడికి దేంటి గుండెల్లో బొక్క, ఆడి పుట్టి 4 ఏళ్ళు అయిన తర్వాత ఆడి కళ్ళజోడు, ఆ తర్వాత ఇంకా కొంచెం అయిన తర్వాత ఇవాళ 10 ఏళ్ల పిల్లోడికి డయాబెటీస్. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యంగా నీ శరీరం లేదు, ఆరోగ్యంగా నీ ఆలోచన లేవు, అవే శరీరము అదే ఆలోచనలు నీ బిడ్డకు వస్తున్నాయి. నీ బిడ్డని వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ నువ్వు ఏ ఫోటోలకి ఫోజులు ఇస్తావు? ఇట్టిట్టిట్టిట్ట పెట్టి ఇవ్వు. సిగ్గుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండు, నేను ఆరోగ్యంగా ఉన్నానని గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, ఆ ఫోటో పెట్టు. నేను సంప్రదాయబద్ధంగా ఉన్నాను,